ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ పై గతంలో డీజీపీకి, జూబ్లీ హిల్స్ ఏసీపీకి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని చక్రధర్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో 2 సార్లు పోలీసులు విచారణ చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లు చక్రధర్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. నేడు మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీ హిల్స్ ఏసీపీ ముందు విచారణకు చక్రధర్ గౌడ్ హాజరయ్యారు. చక్రధర్ గౌడ్ వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించి జూబ్లీ హిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ పై గతంలో డీజీపీకి, జూబ్లీ హిల్స్ ఏసీపీకి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని చక్రధర్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. తన ఫోన్ ట్యాప్ అయినట్లుగా అలర్ట్ మెసేజ్ వచ్చిందంటూ కూడా చక్రధర్ గౌడ్ అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో తనకు గతంలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా పూర్తిగా కూడా ఎవరు ట్యాప్ చేశారనే దానికి సంబంధించి విచారణ జరపాలంటూ కూడా తెలంగాణ పోలీసులకైతే చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకుంటే మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నటువంటి చక్రధర్ గౌడ్ డెఫినెట్ గా కూడా మొత్తం వ్యవహారం మీద కూడా విచారణ జరపాలంటూ కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే మాత్రం చక్రధర్ గౌడ్ ఏదైతే ఇచ్చినటువంటి ఫిర్యాదు అయితేందో ఆ ఫిర్యాదుకి సంబంధించి మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఏసీపీ ముందుకైతే విచారణకు చక్రధర్ గౌడ్ హాజరు కాబోతున్నారు. చక్రధర్ గౌడ్ వద్ద ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత జూబ్లీ హిల్స్ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే అతనే స్వయంగా తనకు వచ్చినటువంటి అలర్ట్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అలర్ట్ మెసేజ్లు, అదేవిధంగా అతను వాడుతున్నటువంటి ఫోన్ కంపెనీ నుంచి వచ్చినటువంటి సారాంశాలు వాటన్నిటిని కూడా ఆధారాలుగా చూపిస్తూ కూడా చక్రధర్ గౌడ్ అయితే డీజీపీకి, అదేవిధంగా ఏసీపీకి కూడా, జూబ్లీ హిల్స్ ఏసీపీకి కూడా ఫిర్యాదు చేశారు. సో ఆ ఫిర్యాదులో భాగంగానే పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ప్రస్తుతం పోలీసులు అయితే రంగంలోకి దిగారు. ఎవరు ఎక్కడ ట్రాప్ చేశారు, నిజంగా చక్రధర్ గౌడ్ చెప్తున్నటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి ఈ కేసు దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.